బిడ్డ మీద తల్లి చూపించే ప్రేమ కనిపిస్తుంది. పుట్టినప్పటి నుంచి వారి పోషణ, పెంపకం లాంటివన్నీ తల్లి చూసుకుంటుంది. కానీ దాని వెనుక ఆ తండ్రి పడే కష్టం ఎవరికి కనపడదు. ఆ బిడ్డకి ఆ తల్లి ఇచ్చే పోషణ వెనుక తండ్రి త్యాగం ఆ స్థాయిలో గుర్తింపు పొందదు. కానీ ఇక్కడ ఘటనలో బిడ్డ కోసం తండ్రి పడే తపన, ఆ ప్రేమ కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తోంది. కన్న బిడ్డ కోసం తండ్రి పడుతున్న కష్టాన్ని చూస్తే కన్నీళ్లాగవు. కాకినాడ జిల్లా కోటనందూరు గ్రామానికి చెందిన అల్లు శిరీష అనే గర్భిణికి నెలలు నిండకుండానే పురిటి నొప్పులు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు విశాఖలోని కేజీహెచ్ ప్రసూతి విభాగంలో చేర్పించారు. అయితే ఆమె నెలలు నిండకుండానే శిరీష ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో బిడ్డకు కాస్త పరిపక్వత వచ్చే వరకు ఎన్ఐసియులో ఉంచాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. అవసరమైన పోషణతో పాటు తల్లి గర్భం లాంటి ఆ యూనిట్ లో ఉంచడం ద్వారా సాధారణ జననం లాంటి సౌకర్యాన్ని కల్పించాలి. ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా అది కాపాడేందుకు ఎన్ఐసిలో ఉంచాలని వైద్యులు నిర్ణయించారు. నెలలు నిండకుండానే జన్మించిన ఆ శిశువును పిల్లల వార్డుకు అనుబంధంగా ఉండే ఎన్ఐసియులో ఉంచాలని వైద్యులు సూచించడంతో ఆ పసికందును తక్షణం ఆ వార్డుకు తరలించవలసిన పరిస్థితి నెలకొంది. కానీ ఆ సమయానికి అక్కడ సిబ్బంది లేదు. ఆక్సిజన్ పెట్టి ఎన్ఐసియుకు తీసుకెళ్లవలసి రావడంతో ఆ ఆక్సిజన్ సిలిండర్ ను మోసే శక్తి అక్కడున్న మహిళా సిబ్బందికి లేదు. దీంతో తండ్రి ఆ బాధ్యతను తీసుకున్నాడు. తండ్రి అల్లు విష్ణుమూర్తి. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అప్పుడే పుట్టిన బిడ్డను నర్సు తన చేతుల్లో పెట్టుకుని నియోనేటర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కు బయలుదేరగా సమయానికి సిబ్బంది లేకపోవడంతో శిశువు తండ్రి అల్లు విష్ణుమూర్తి ఆక్సిజన్ సిలిండర్ ను భుజాన వేసుకుని ఆమె వెంట నడవడం హృదయాన్ని కలిచివేసింది. తన బిడ్డకు ఏమీ కాకుండా ఉండాలని, అందుకు ఏం చేయడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని ఆ తండ్రి అలా సిలిండర్ ను భుజాన వేసుకుని వెళ్తూ ఉండడం చూసిన వారికి కన్నీటిని తెప్పించింది. ఈ ఘటనను గమనించిన అక్కడే ఉన్నవారు వీడియో తీయగా మరికొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో అధికారులు స్పందించారు. ఘటన వివరాలను ఆరా తీశారు. సంబంధిత వార్డు వైద్యులు సిబ్బందిని పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆదేశించారు. ఇక నుంచి ఇలాంటి వాటి కోసం బ్యాటరీ వాహనాలను అందుబాటులోకి తెచ్చి ఇలాంటి ఘటనలను నివారిస్తామన్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.